హైవ్యూర్స్ సింధు నది జలాల ఒప్పందాన్ని మన వాళ్ళు రద్దు చేసుకున్నారు. దాంతో పాకిస్తాన్ అల్లల్లాడిపోతుంది. గతంలో ఈ టెర్రరిస్ట్ గ్రూపులు ఎవరైతే లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఈ చానికమైన చెత్త చెదరాలు ఏవైతే ఉన్నాయో అవి బెదిరించాయి. మీరు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మేమేంటో చూపిస్తాం మధ్యనిదని ఏడ్చేరు పోంటారని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు రద్దు చేసి పడేశారు. దానివల్ల ఏంటంటే ఈ సింధు నదికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వెస్ట్ సైడ్ అన్నప్పుడు సింధు, జీలం, చెనాబ్ ఈ 3 నదులు. సింధు నది ఉపనదులు, జీలం, చెనాబ్. సింధు నది మెయిన్. సో సింధు నది, జీలం, చెనాబ్ ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిలో 80% నీళ్ళు పాకిస్తాన్ వాడుకుంటుంది, 20% మనం వాడుకోవాలి. ఎక్కడ కూడా ఆనకట్ల కడుతున్నటువంటి చేయకూడదు. నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఆర్బిఎస్, రావి, బియాస్, సట్లైజ్ వీటి మీద ఆనకట్ల కట్టుకోవచ్చు, అగ్రికల్చర్ వాడుకోవచ్చు అండ్ విద్యుత్ ఉత్పత్తి కూడా వాడుకోవచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే మనం 80% వాడుకుంటే 20% దిగువకు పంపిస్తాం. ఇది జనరల్ సింధు నది జలాల ఒప్పందం. ఇది 1960 సెప్టెంబర్ 19న ద గ్రేట్ నెహ్రూ గారు చేసుకున్నారు. దీనివల్ల ఓ రకం మనకు నష్టం. ఎందుకంటే అధిక మొత్తంలో ఆ నీరు ప్రవహించేది మన భూభాగం నుండి. కానీ పాకిస్తాన్కి అవసరమయ్యే నీరులో 90% మన భూభాగం నుంచి వెళ్ళే నీరే. ఓ రకం చెప్పాలంటే అక్కడ రిమైనింగ్ వాటర్ సోర్స్ ఎక్కడ నుండి చూస్తే బలూచిస్తాన్లో అంత వాటర్ ఉండదు, ఖైబర్ పఖ్తూన్లో అంత వాటర్ ఉండదు. ఈ మధ్య ఉన్నటువంటి పంజాబ్ అండ్ సింధు ప్రాంతంలోనే కొంచెం వాటర్, అది కూడా దీనివల్ల. ఇప్పుడు మనం కనుక ఆపినామనుకోండి ఈ నదీ జలాలకు సంబంధించి, అంటే ఇందాక నేను 90% మనదన్నా కదా, 90% ఈ నదుల వల్ల అందులో 70% మన భూభాగం నుంచి నీళ్ళు. ఎందుకంటే వాళ్ళ భూభాగంలో కూడా కొన్ని ఉపనదులు, కాలువలు అవన్నీ ఉంటాయి కదా. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు పాకిస్తాన్ మొత్తం డిపెండెంట్ అన్నట్టుగా నీరు మీద ఉన్నారు. అంటే 90% ఈ సింధు నది, ఆ సింధు నది ఉపనదులు జీలం, చెనాబు, రావి, బిఎస్, సట్లైజ్ ఆ 5 ఉపనదులు, సింధు నది మెయిన్. ఓకే, ఇందులో మన వాళ్ళు కనుక ఈ సింధు నదికి సంబంధించి ఆల్రెడీ రావి, బిఎస్, సట్లైజ్ మీద ఆనకట్టలు ఉన్నాయి, ఈ ఆపేశారు అనుకుందాం. తర్వాత పైన సింధు నది కానీ దాని పక్కన జీలం, చెనాబు సంబంధించి కానీ ఇప్పుడు మన వాళ్ళు ఆనకట్టలు కట్టలేరు, ఇప్పుడు నీళ్ళు ఆపలేరు. బట్ ఆల్రెడీ కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. ఆ తర్వాత నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మెయిన్ చెప్పదలుచుకున్నది, ఇప్పుడు మన వాళ్ళు కనుక వాటర్ని ఏం చేస్తున్నారు, జస్ట్ డైవర్ట్ చేస్తే చాలు. పాకిస్తాన్కి వెళ్లకుండా ఇటు డైవర్ట్ చేసి ఆ తర్వాత అరేబియా సముద్రం ఖచ్చితంగా మనం చేయగలిగితే చాలు అనమాట. అయిపోయింది ఇంక వాళ్ళ పని. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నది 90% ఈ సింధు నది ఉపనదుల మీద. అందులో మన భూభాగం నుంచి వచ్చే వాటర్ 70% ఉన్నాయి. అంటే అప్పుడు వాళ్ళకి ఎంత మిగులుతాయండి? తిప్పితే పాకిస్తాన్ మొత్తం మీద ఉన్నటువంటి దానిలో 100%లో 30% నీరే వాళ్ళు వాడుకుంటారు. 30% నీరు అసలు దేనికి వచ్చి దేనికి సరిపోదు. వాళ్ళు ఇప్పటికీ అప్పుల్లో ఉన్నారు. అప్పటికి వాళ్ళ వ్యవసాయ ఆధారిత దేశమే. దాన్ని ఇప్పుడు అది కూడా ఆగిపోతుంది. పంటలు ఎండిపోయి, మనుషులు గొంతులు ఎండిపోయి, దేశం మొత్తం మాడి మసైపోయింది అనమాట. అందుకే ఆల్రెడీ గతంలో మోడీ చెప్పాడు, పుల్వామా దాడి జరిగినప్పుడు కావచ్చు, అంతకుముందు ఉరి దాడి జరిగినప్పుడు కూడా ఒకటే చెప్పన్నాడు, నెత్తురు నీరు కలిసి పారవు, ఒకే చోట ఉండవరా బాబు, సింధు నది జలాల సంబంధించి మరలా పునఃసమీక్షిద్దాం అంటే కాదు అదే ఉంచును అని హడావుడి చేశారు. ఇప్పుడు అడగా పెట్టుకుని తీసి అవతల పడేశారు మన వాళ్ళు. ఇది విషయం. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైనా ఒకళ్ళ మీద మనం డిపెండెంటే ఉన్నప్పుడు కొంచెం క్లోజ్ చేసుకొని కుదురుగా పద్ధతిగా ఉండాలి. కాదు కూడదని హడావుడి చేస్తే అవతలుడు భయస్తుడైతే ఓకే, కానీ అవతలుడు ధైర్యవంతుడైతే మనం వేసే భిక్ష మీద బతుకుతున్నటువంటి వీడు కూడా మనకు ఎదురు తిరుగుతున్నాడు అనుకున్నప్పుడు ఆ వేసే భిక్షను ఆపేస్తాడు. ఇప్పుడు మనం చేసింది అదే. ఇక పాకిస్తాన్ కాలబేరానికి రావాలా, లేదా అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాలను వచ్చి బతిలాడుకుని వదలంటారా బాబు చచ్చుతున్నారని చెప్పేసి అంటే అప్పుడు మనలో ఏం చేస్తారంటే చూద్దాం.